ఎలక్ట్రిక్ బస్సుల కోసం డిపోలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులను ఇతర డిపోలకు బదిలీ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీడీటీ ఆందోళనకు దిగింది. నేషనల్ హైవే పక్కన కాకాని వద్ద ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ఎన్టీఆర్ బస్టాండ్లోని పాత ఆర్ఎం ఆఫీస్ స్థలాన్ని ఎలక్ట్రిక్ బస్సుల యాజమాన్యానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యారేజ్ను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని ఉద్యోగులు ప్రధానంగా కోరుతున్నారు. 750 రాష్ట్ర వ్యాప్తంగా 750 విద్యుత్ బస్సులని 12 డిపోల్లో ప్రైవేటు సంస్థల ద్వారా నిర్వహించడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చాయి. దాంట్లో భాగంగా గుంటూరు ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి గుంటూరు 2 డిపోని గ్యారేజీ అంతా కూడా ఖాళీ చేసి పినాకిల్ అనేటువంటి ప్రైవేటు విద్యుత్ బస్సుల నిర్వహణ సంస్థకు అప్పగించాలని నిర్ణయం చేయటాన్ని గుంటూరు 2 డిపోలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా జేఏసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆర్టీసీ గ్యారేజీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని విరమించాలని, అలాగే గ్యారేజీని ప్రైవేటు సంస్థకు అప్పగించాలి గనక ఆర్టీసీ బస్సులు నిలుపుకోవడానికి స్థలం లేదు కాబట్టి బస్సులని పక్క డిపోలకి అట్లాగే సిబ్బందిని పక్క డిపోలకి తరలిస్తామని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గుంటూరు 2 డిపోని, గ్యారేజీని, సిబ్బందిని, బస్సుల్ని యథావిధిగా కొనసాగించాలని, అటువంటి హామీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వరకు కూడా ఇక్కడ నిరవధికంగా ఆందోళన కొనసాగుతుందని, ఈ ఆందోళనకి ఇతర డిపోల్లో ఉన్నటువంటి ఉద్యోగులు అట్లాగే ఈ గుంటూరు నగరము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, కార్మికులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఆందోళనకి మద్దతుగా నిలబడాలని చెప్పేసి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఒక పెద్ద డిపో, చరిత్ర కలిగినటువంటి ఈ డిపోని ఖాళీ చేసినందువల్ల ప్రయాణికులకు కూడా తగినటువంటి బస్సులు అందుబాటులో లేకున్నటువంటి ప్రమాదం ఉన్నది. మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆర్టీసీ సంస్థ సుదీర్ఘమైనటువంటి అనుభవము, నాణ్యమైనటువంటి సేవలు అందించినటువంటి చరిత్ర ఆర్టీసీకి ఉన్నది కనుక ఈ విద్యుత్ బస్సులు ఏదైతే ఉందో వాటి నిర్వహణని పూర్తిగా ఆర్టీసీకి అప్పగించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దానివల్ల ప్రజలకి మెరుగైనటువంటి రవాణా సదుపాయాలు అందుతాయి. అట్లాగే చదువుకున్నటువంటి యువతకు కూడా మరి ప్రభుత్వ రంగ సంస్థల ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కనుక మేము ఈ విద్యుత్ బస్సుల్ని మరి ఆర్టీసీ ద్వారానే నడపాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈ గుంటూరు 2 డిపోని ఖాళీ చేయాలనేటువంటి ప్రతిపాదనల్ని విరమించాలని చెప్పేసి మేము కోరుతూ అందరూ కూడా ఈ ఆందోళనకి సహకరించాలని, మద్దతుగా నిలబడాలని అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.